నాగర్ కర్నూలు బరిలో బరిలక ఎంపీతో పాటు ఎమ్మెల్సీగా పోటీ గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటా, అందరూ సపోర్ట్ చేయండి. విడుదల చేసిన శిరీష. మొత్తానికైతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక అలియాస్ శిరీష మరి ఎంత ప్రచారాన్ని పొందిందో, సోషల్ మీడియా ప్రచారం వరకే పరిమితమైనటువంటి ఆ శిరీష అనే అమ్మాయి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప గుర్తింపును సాధించింది. మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఆ అమ్మాయి నేడు మళ్ళీ నాగర్ కర్నూలు బరిలో ఉంటా అని చెప్పేసి అయితే చెప్తా ఉంది. నాగర్ కర్నూలు ఎంపీతో పాటు ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తాను, నేను తప్పకుండా పోటీలో ఉంటా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఇక మరి బర్రెలకు సంబంధించిన విషయంలో ఆనాడు సోషల్ మీడియా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏదైతుందో ఆ అమ్మాయి తనను తాను ప్రచారం చేసుకునియకుండా, ఆ అమ్మాయి ప్రచారం చేస్తున్నప్పుడు గొప్ప గొప్ప మేధావులు కంచాయిలే లాంటి మేధావులు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు శరత్ చంద్ర నలిగంటి లాంటి వాళ్ళు కానీ చాలామంది విద్యార్థి నాయకులు మేధావులు ఆమె కలుద్దామని చెప్పేసి, బహుజన రాజకీయ సమితి నాయకులు కానీ చాలామంది ఆమెను కలుద్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ పోయిన తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళు ఎవరో తెలియకుండా ఆమె చుట్టూ ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు, ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఉండి వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళ కోసం, వాళ్ళ ప్రచారం కోసం ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా, అసలు ఆ అమ్మాయి తన జీవితంలో తను ఉంటుందో లేదో కూడా అర్థం కాకుండా వాళ్ళ చేతుల్లోనే ఆమె జీవితాన్ని పెట్టేసి ఆ అమ్మాయి ప్రచారం చేసింది. మరి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, వీళ్ళు ఎవరు, తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ స్థాయి ఏంది అని చెప్పేసి వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళు ఆమె చుట్టూ చేరి ఆమెకు కనీసం మద్దతుగా వచ్చినటువంటి నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మరి అట్లాంటి ప్రయత్నం రేపు నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసిన మళ్ళీ ఈ యూట్యూబ్ చచ్చాడ కూర్చొని యూట్యూబ్ కోసం, వాళ్ళ ప్రయత్నం కోసం, వాళ్ళ ప్రచారాల కోసం ఈమెను వాడుకునే ప్రయత్నం చేశారు. మరి అట్లాంటి ప్రచారం రేపు జరిగితే మళ్ళీ అని ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, లేదంటే ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, విద్యార్థి నాయకులు కానీ, ప్రజా సంఘాల నాయకులు కానీ ఆమెకు మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈమె చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసం ఎవరు వస్తున్నారు, ఈయన స్థాయి ఏంది, ఈయన మాట్లాడితే ఎన్ని ఓట్లు వస్తాయి, ఈయన ఏ కులం నాయకుడు, ఏ రాజకీయ పార్టీ సంబంధించిన నాయకుడు, ఈయన రావడం ద్వారా మనకి ఇంత లాభం చేకూరుతుంది ఏంది అనేది రాజకీయ స్ట్రాటజీ అనేది మొత్తానికి లేకుండా ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా కేవలం యూట్యూబ్ ఛానళ్ళ కోసమే ఆమె ప్రచారాన్ని, మొత్తం యూట్యూబ్ల కోసమే ఆమె ఫోన్లు కెమెరాలు పట్టుకొని ఆమె వెనకాల తిరిగి మొత్తానికైతే ఆమెను ప్రశాంతంగా ప్రచారం చేసుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి అందుకే ఈరోజు కేవలం తక్కువ ఓట్లతో ఆ అమ్మాయి బయటపడే ప్రయత్నం జరిగింది. మొత్తానికైతే నాగర్ కర్నూలు పోటీలో మళ్ళీ ఉంటా అంటుంది. ఈసారైనా ఆ 20 బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ని దగ్గర రానియకుండా ఈమె ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటే, ఎన్నికలు ఏప్రిల్లో అంటున్నారు, దాదాపు 2 నెలల సమయం, 60 రోజులు 70 రోజుల సమయం ఉంది. ఈ 70 రోజుల సమయం ఇప్పటి నుండి ప్రచారం చేసుకుంటే నాగర్ కర్నూలు ఎంపీగా మళ్ళీ ఎన్నికలకు ముందు పోయి నాకు 5 రోజుల టైం ఉంది, 10 రోజుల టైం ఉంది, నేను అందుకే ఇంటింటికి రాలేకపోతున్నా అని చెప్పేసి దండం పెడితే ప్రజలు అర్థం చేసుకోరు మనం ఎవరము, మనం ఏంది అని చెప్పేసి ఈరోజు ఇంటింటికి పోయి ప్రచారం చేస్తేనే బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి మీరు కూడా అట్లాంటి ప్రచారం చేసుకోవాలి. ఈరోజు పెద్దపల్లిలో మీలాగే యంగ్ ఉమెన్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి దాసరి ఉషా అనే ఒక అమ్మాయి ఈరోజు ఆ పెద్దపల్లిలో ఇంటింటికి ప్రచారం చేసింది. అయినా కూడా ఆ అమ్మాయి కనీసం 5-10 వేల ఓట్ల మధ్యన రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే మనం రాజకీయంలోకి దిగినామనంటే ఈరోజు దాసరి ఉషా అనే అమ్మాయి కూడా కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు, బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఓట్లు మొత్తం పంచుకున్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గంలో కనీసం పోటీలో నిలబడింది, అంత స్థాయిలో ప్రచారం చేసుకుంది, 1,00,000 మందితో భారీ బహిరంగ సభ పెట్టింది అనంటే అది మామూలు విషయం కాదు. కానీ ఆమె ప్రచారం కన్నా ముందే దాదాపు 6 నెలలు, ఏడాది ముందు నుండి ఇంటింటికి ప్రచారం చేసింది. రేపటి రోజున మళ్ళీ ఎంపీగా పోటీ చేసిన అవకాశాలని ఆమె పోటీ చేస్తే ఏం జరుగుతుంది ఏంటి అని చూడాల్సిన అవసరం ఉంది. మరి అట్లా మీరు కూడా ప్రచారం చేసుకుంటే బాగుంటుంది. ఇక కృష్ణా జిల్లాల పరిరక్షణపై బీఆర్ఎస్ భిన్న ధోరణి, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం, ఏపీ కొత్త ప్రాజెక్టులు కడుతున్న మౌనం, జగన్తో ఫ్రెండ్లీ రిలేషన్ కోసం రాష్ట్ర హక్కులపై రాజీ, అసెంబ్లీ ఎన్నికలప్పుడు సాగర్ దగ్గర ఫైట్, లోక్సభ టైంలో కేఆర్ఎంబీని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు. మొత్తానికైతే కృష్ణా జిల్లా పరిరక్షణపై బీఆర్ఎస్ భిన్నధోరణి చూసింది. మొదటగా అధికారంలో ఉన్నప్పుడేమో ఏటిది జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాల కోసం పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దాన్ని గొడవ వేస్తూ ఉంది. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం జరిగిందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే దక్షిణాదిని మొత్తానికే బీజేపీ పార్టీ పట్టించుకోలేదు. మరి ప్రాజెక్టులు ఎంత పట్టించుకుంటుంది? ఈరోజు ఇదే ప్రాజెక్టుల మీద ప్రతి ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టుల అభివృద్ధి తక్షణ అవసరం అని చెప్పేసి కేంద్రం వీటిని పట్టించుకొని వీటి మీద డబ్బులు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండేది ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు మొత్తం ఆ ప్రాజెక్టులతో కలకలాడేవి, పంటలు పండేవి, ఈరోజు సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఉండేవి. కానీ దక్షిణాది మొత్తాన్ని కేవలం ప్రాజెక్టుల విషయంలో కాదు, అభివృద్ధి విషయంలో మొత్తానికి బీజేపీ పార్టీ పక్కన పెట్టింది. ఇక ప్రజాప్రతినిధులు దుబాయ్, గోవాకు అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారనే భయం. గోవాలో 3 బీచ్లు ఉన్నాయి, కాశీలో ఏముంది? ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. దుబాయ్కి గోవాకు పోతాండు అని చెప్పేసి అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డిని విమర్శించడం, అవిశ్వాస తీర్మానాలను పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ నుండి వేయండు.
మరి గోవాలో 3 బీచ్లు ఉన్నాయి, గోవా పోకుండా కాశీకి ఎందుకు పోతారు? కాశీకి పోడు కదా. మొత్తానికి అయితే గోవాలో దుబాయ్లో తిరిగితే మంచిగా ఉంటుంది, దుబాయ్కి అందుకే వేయండు, బీచ్లలో తిరగడానికి వేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. మరి మంత్రి మల్లారెడ్డి ఏ వ్యాఖ్యలు చేసినా, ఎవరు ఏం చేసినా రానున్న రోజుల్లో ప్రజలు కేవలం కేసీఆర్ మాట్లాడు, రేవంత్ రెడ్డి మాట్లాడు, కిషన్ రెడ్డి మాట్లాడు, బండి సంజయ్ మాట్లాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని నమ్మి ఓట్లేసేటువంటి పరిస్థితి లేదు. మీరు ఇచ్చేటువంటి 6,000 రూపాయలకో, 5,000 రూపాయలకో, 1,000 రూపాయల నోటుకో, 2,000 రూపాయల నోటుకో ఓటేసేటువంటి అవకాశాలు లేవు. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఆలోచించి ఎవడు సరైన నాయకుడు, ఎవరికి ఓటు వేసేదంటే మన రాష్ట్ర అభివృద్ధి ఎంతది, రాష్ట్రంలో అభివృద్ధి ముందుకు పోతుంది అనే విషయాన్ని ఆలోచించుకొని ఓట్లు వేసేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎవడు పైసలు వంచినా తీసుకుంటారు, చలో మనం ఎవరికి ఓటేయాలో గవానికి ఓటిద్దాం అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా, బీజేపీ అధికారంలోకి వచ్చినా పైసలు ఎన్ని వంచినా కూడా పైసలు తీసుకుంటారు, సరైన నాయకుడికి ఓటేస్తారు. కాబట్టి అట్లాంటి విషయంలో సరైన నాయకులుగా, మంచి నాయకులుగా, గొప్ప నాయకులుగా, ప్రజల నాయకులుగా, ప్రజానాయకులుగా మీరు ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తేనే ప్రజల్లో నిలిచిపోతారు. కనీసం ఈ ఎన్నికల్లో కాకపోయినా మళ్ళొచ్చే ఎన్నికలైనా కూడా మిమ్మల్ని గుండెలో పెట్టుకునేటువంటి ప్రయత్నం ప్రజలు చేస్తారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈరోజు బీజేపీ పార్టీకి మొత్తం ధ్వజస్తంభాలుగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, లేకపోతే రఘునందన్ రావు కానీ, ఈ 4 సీట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎమ్మెల్యేలుగా ఓడిపోవడం జరిగింది. మరి ఈ నలుగురే 4 మూల స్తంభాలుగా బీజేపీ పార్టీ కనబడ్డారు. మరి వాళ్ళు ఓడిపోయినా కూడా ఈ రాష్ట్రంలో 8 మంది గెలిచారు. ఎట్లా గెలిచారు అని అంటే, వాళ్ళు ప్రజానాయకులుగా, వాళ్ళు బీజేపీ పార్టీకి సంబంధం లేకుండా ప్రజల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత బీజేపీ పార్టీ నుండి నిలబడడం ద్వారా బీజేపీ పార్టీ ఓట్లు, అలాగే వాళ్ళ ప్రజల నుండి ఉన్నటువంటి మద్దతు. మూడోది అత్యంత గొప్ప కారణం ఏంటి అంటే, అత్యంత పెద్ద కారణం ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజల్లో సరిగా లేకపోవడం, వాళ్ళు పూర్తిగా అక్రమాలకు పాల్పడటువంటి విషయం ఏదైతుందో దానివల్ల ఈరోజు బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. ఆ విషయాన్ని మీకు మరిన్ని వార్తల్లో ముందు చాలా క్లుప్తంగా మాట్లాడుకుందాం. లోక్సభ ఎన్నికల ముందు ఏ పార్టీ, ఏ సీటు, ఎక్కడ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మీ ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం.